అయితే ఈ సంబంధం ఖాయం చేసుకోండి. ఈ సంబంధం మాకు ఇష్టమేనని ఇప్పుడే అమరు వాళ్ళకి చెప్పేస్తాను. చెప్పండి. అమ్మాయి అల్లుడు గారు లేరా వదిన గారు? లేరు, బయటికెళ్ళారు. సరే, నాకు కూడా కొంచెం పనుంది. ఈ స్వీట్స్ తీసుకోండి అమ్మా. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. ప్రియ పెళ్లి చూపుల సంగతి ముందుగా చెప్పలేదని వదినగారి మనసు నొచ్చుకుంది కదండి. కనీసం కూర్చోమని కూడా అనలేదు. సుజాత, అభిమానం ఉన్న చోటే అలకుంటుంది. ఆత్మీయత ఉన్న దగ్గరే క్షమాగుణం ఉంటుంది. చెల్లెమ్మ మనసు చాలా గొప్పది, అర్థం చేసుకుంటుందిలే. అమరు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మనకి ఈ సంబంధం ఇష్టమేనని చెప్పేస్తాను. చెప్పండి కృష్ణమూర్తి గారు. హలో, మాకు మీ సంబంధం ఇష్టమేనండి. చాలా మంచి విషయం చెప్పారండి. శుభం. వీలైనంత త్వరలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దామండి. అలాగేనండి. ఉంటానండి. నమస్కారం. నమస్తే. ఏంటండి గుడ్ న్యూస్? ప్రియ వాళ్ళ నాన్న కృష్ణమూర్తి గారు అమర్కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టమని చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. అమర్ ఇప్పటికైనా ఒక ఇంటివాడవుతున్నాడు. సుజాత, ఈ ముహూర్తం ఏదో తొందరగా కుదిరి ప్రియా పెళ్లి కూడా నేను కళ్ళారా చూస్తే నాకు తృప్తిగా ఉంటుంది. పద. ఫోన్ లిఫ్ట్ చేయి అమర్. పిక్ అప్. నేను ఫోన్ తీయకపోతే నువ్వు నా దగ్గరకు వస్తావు రాధిక. లాభం లేదు. నేను డైరెక్ట్గా వెళ్ళి అమర్ని కలిసి మాట్లాడాల్సిందే. వెల్కమ్ రాధిక గారు.
ఎందుకు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అమర్, నిన్నే అడిగేది. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఎవరైనా పెళ్ళెందుకు చేసుకుంటారు? బంధం కలుపుకోవడానికి చేసుకుంటారు, తోడు కోసం చేసుకుంటారు. కానీ నేను నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నీ మీద పగ సాధించడం కోసమే నీ చెల్లెలు ప్రియాని పెళ్లి చేసుకుంటున్నాను. అదే వద్దంటున్నాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు చెప్పే హక్కు నువ్వెప్పుడో కోల్పోయావు. నా దగ్గరికి తిరిగి రమ్మని నిన్ను బతిమాలుకున్నాను, వేడుకున్నాను. రానన్నావు. నీ భర్తతోనే నీ జీవితం అని ఫిక్స్ అయిపోయావు. నన్ను ప్రేమించి వదిలేసి నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? నన్ను కాదన్న నిన్ను ఎలా మనశ్శాంతిగా ఉండనిస్తాను? అందుకే నీ చెల్లి మెళ్ళలో కట్టే తాళి జీవితాంతం ఉరితాళ్ను చేసి ప్రతిరోజు నువ్వు పడే బాధని చూసి నేను సంతోషిస్తూనే ఉంటాను. ప్లీజ్ అమర్, నీ కోపం నా మీదేగా. నువ్వేమైనా చేయాలనుకుంటే నన్ను చేయి. నా చెల్లెల్ని బాధ పెట్టొద్దు. నిన్ను డైరెక్ట్గా నేనెలా బాధ పెట్టగలను? అందుకే పావులా నీ చెల్లెల్ని వాడుకుంటున్నాను. అక్కడ పీక నొక్కితేనేగా నీకు నరకం కనిపించేది. ప్లీజ్ అమర్, అలా చేయకు. నా కోసం అమాయకురాలైన నా చెల్లెల్ని బాధితురాల్ని చేయకు. అది కరెక్ట్ కాదు. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని నువ్వు విరమించుకో. కుదరదు. భూమి ఆకాశం ఏకమైన ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నీకు దండం పెడతాను అమర్, ప్లీజ్ నా చెల్లెల్ని వదిలే. నీ కన్నీళ్లకు కరిగిపోయే రోజులు వెళ్ళిపోయాయి రాధిక గారు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నువ్వు ఎంత ఏడ్చినా గోల చేసినా ఏ మార్పు ఉండదు. ఓకే? అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. ఆ పెళ్లిని నేను జరగనివ్వను. ఎలా ఆపుతావు? నేనెంతో స్కెచ్ వేసి మీ పేర్ల మీద పూజలు చేసి మీ నాన్నని బుట్టలో వేసుకున్నాను. కూరగాయలు తెచ్చి మీ అమ్మ ముందు మంచివాళ్ల నటించాను. ఇదంతా కాకుండా నీ చెల్లి నేను చాలా మంచోడనే భ్రమలో బతుకుతోంది. అలా అని నీ ప్రేమ గురించి నువ్వు బయట పెట్టలేవు. నేను మంచివాణ్ణి కాదు అని మీ వాళ్ళ మనసుల్ని నువ్వు మార్చలేవు. ఇంకెలా ఎలా ఎలా ఈ పెళ్లిని ఆపుతావు? ఎలా ఆపుతానో నువ్వే చూస్తావు. నా చెల్లె జీవితాన్ని మాత్రం నీకు బలి కానివ్వను. పంతానికి పోయి ఓడిపోకు రాధిక. నీ చెల్లెలు నా భార్య అవడం తథ్యం. తద్వారా నీ చెల్లిని నిన్ను టార్చర్ పెట్టడం ఇంకా 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 తథ్యం.
మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నిన్ను డైరెక్ట్గా నేనెలా బాధ పెట్టగలను? అందుకే పావులా నీ చెల్లెల్ని వాడుకుంటున్నాను. ఈ పెళ్లి కనుక జరిగితే అన్యాయంగా ప్రియ జీవితం బలవుతుంది. ఎలాగైనా నా చెల్లెల మెడలో అమర్ తాళి కట్టకుండా ఆపాలి. ఏం చేయాలి? రాధికేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? చెప్పు రాధిక. సాయి, నువ్వు అమర్ పక్కనైతే లేవు కదా? లేను రాధిక. అయినా ఏమైంది ఈ టైంలో కాల్ చేసావు? నన్ను టార్చర్ పెట్టడానికి, నా చెల్లెల జీవితాన్ని కాల్ చేయాలని అమర్ కంకణం కట్టుకున్నాడు. అందుకే అతన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక నీకు కాల్ చేశాను సాయి. ఒకప్పుడు మంచికి మారుపేరులో ఉన్న అమర్ ఇప్పుడు ఇలా ఎందుకు శాడిస్ట్లా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు రాధిక. గతాన్ని తలుచుకుని బాధపడకుండా చేయాల్సిన దాని గురించి ఆలోచించుకోవడం చాలా మంచిది సాయి. పెళ్ళని ఆపడానికి నాకు కొంచెం సహాయం కావాలి. తప్పకుండా రాధిక, నువ్వేం చేయమంటే అది చేస్తాను. కానీ ఈ పెళ్ళిని ఎలా ఆపగలను? నువ్వు ప్రేమించింది అమర్నని ఎవరికి చెప్పలేను. పైగా మీ పేరెంట్స్ మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కదా రాధిక. ప్రియ కూడా ఇష్టంగానే ఉంది. మీ మీద ఎవరికి అనుమానం రాకుండా దీన్ని అడ్డుకోవడం ఎలా సాధ్యం? నీకున్న సందేహాలన్నీ నా మెదడులో కూడా మెదులుతున్నాయి సాయి. నాడి పట్టి రోగం చెప్పగలిగే మనం ఇలాంటి వ్యాధులకు కూడా అడ్డుకట్ట వేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఆలోచించి చెప్తాను. నువ్వైతే రెడీగా ఉండు. నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది రాధిక నీకు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేయి. సరే, గుడ్ నైట్. సరే రాధిక, ఉంటాను. ఎందుకు రాధిక నువ్వు ఇలా? నేనేం చేశానండి? నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళి ఆపాలని నేను సాయితో మాట్లాడటం కైలాష్ గారు వినేసినట్టున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలి, ఎలా మేనేజ్ చేయాలి? నువ్వు నీ చెల్లెలు ఒకే ప్రాణంగా కలిసిమెలిసి పెరిగారు. నీకు దూరంగా ఉండలేక మన పెళ్ళయ్యాక కూడా నన్ను కన్విన్స్ చేసి ప్రియ ఇక్కడే ఉంటుంది. అంత విడదీయలేని బంధం ఉన్న నీ చెల్లెలు పెళ్ళి అంటే నీ నుంచి నేను ఇది అస్సలు ఊహించలేదు రాధిక. ప్రియ పెళ్ళంటే నువ్వెంతో సంతోషంగా ఉంటావనుకున్నాను, చాలా హడావుడి చేస్తావనుకున్నాను. కానీ అసలు ఈ పెళ్ళే నీకిష్టం లేనట్టుగా ఏదో పోగొట్టుకున్న దానిలాగా కనిపిస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదండి. ఒక్కొక్కసారి అంతులేని సంతోషం కూడా నిశ్శబ్దంగా ఉండేలా చేస్తుంది.
నాన్నగారు ప్రియ పెళ్లి కూడా చూడబోతున్నారు అన్న ఆనందమే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఇలా సైలెంట్గా ఉండడానికి కారణమైంది. ప్రియ పెళ్లి అవ్వబోతుందని సంతోషంగా ఉండాలా, మామయ్య గారి ఆరోగ్యం అలా ఉందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి మనది. మామయ్య ఫోన్ చేశారు. రేపు లగ్న పత్రికలు రాసుకుంటున్నారంట. నీకు తెలిసే ఉంటుందనుకో. ఆ అమ్మని కూడా తీసుకొని రేపొద్దున మనం వెళ్ళిపోదాం. ఈ సమయంలో మామయ్య గారు అస్సలు ప్రెషర్స్ పెట్టుకోకూడదు. అందుకే పెళ్ళంతా నేనే దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. నేను ఆపాలనుకుంటున్నాను, మీరు దగ్గరుండి జరిపిస్తాను అంటున్నారు. భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్ష? అయ్యా, లగ్నపత్రిక రాయడం పూర్తయింది. చదవమంటారా? కొద్దిసేపు ఆగుదాం పంతులు గారు. అలాగే. ఎందుకు బావగారు? మా వియ్యపురాలు శకుంతలాదేవి గారు వస్తున్నారు. ఆవిడ సమక్షంలో లగ్నపత్రిక చదివించి తాంబూలాలు మార్చుకుంటే పద్ధతిగానూ ఉంటుంది, మాకు తృప్తిగానూ ఉంటుంది. అంతేకాదు, సంబంధం కలుపుకున్నది మనం, తాంబూలాలు మార్చుకోవాల్సింది మనం. ఆ కార్యక్రమం ఏదో కానిచ్చేస్తే ఆవిడ తర్వాత వచ్చినప్పుడు పిల్లల్ని ఆశీర్వదిస్తారు కదా. లేదండి, శకుంతలాదేవి గారు మాకు వియ్యపురాలు మాత్రమే కాదండి, మా మేలు కోరి మా కష్ట నష్టాల్లో తోడుండే నా చెల్లెలు కూడా. ఆడపడుచు లేకుండా కార్యక్రమం పూర్తి చేస్తే మాకు కొంచెం వెలితిగా ఉంటుంది. తప్పుగా అనుకోకండి. అవును పిన్ని, అమ్మలా ప్రేమ చూపించే ఆంటీ ముందు తాంబూలాలు మార్చుకుంటే పెట్టిన ముహూర్తానికి ఇంకా బలం చేకూరుతుంది. ఇంకాసేపు ఆగుదాం. మా అమ్మ మీద మీరంతా ఇంత ఆత్మీయత చూపిస్తుంటే నాకు సంతోషంగా, ఆమె కొడుకునైనందుకు గర్వంగా ఉంది. అత్తయ్య గారు లాంటి గొప్ప మనసున్న వాళ్ళు శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకుంటారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం వాళ్ళది. కానీ కొంతమంది అదేంటో ఇష్టపడే వాళ్ళ చేత కూడా వాళ్ళ పిచ్చి ప్రవర్తనతో తిట్టించుకుంటారు. ఇప్పుడు అదెందుకు చెప్పావు రాధిక? మామూలుగా మనుషుల తీరు చెప్పానమ్మా. ఇదిగో శకుంతలాదేవి గారే ఫోన్ చేశారు. హలో అన్నయ్య గారు, నా మీటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. నేను రాలేకపోతున్నందుకు తప్పుగా అనుకోకుండా మీరు కార్యక్రమాన్ని పూర్తి చేయండి. పర్లేదమ్మా, మేము వెయిట్ చేస్తాం. మీరు మీటింగ్ పూర్తి చేసుకుని రండి. మీ ఆశీర్వాదం మాకు ముఖ్యం. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మనిషి దీవెనల కంటే దైవ ముహూర్తం చాలా బలమైంది. నా కోసం ఆగటం మంచిది కాదు. మీరు కార్యక్రమం కానివ్వండి. అలాగేనమ్మా, ఉంటాను. అత్తయ్య ఏమన్నారు నాన్న? రావడం కుదరదని బాధపడుతున్నారమ్మా. దానిలో ఏముంది మామయ్య, పెళ్లికి అమ్మ ఎలాగో ఉంటుంది కదా. ఇప్పుడైతే లగ్నపత్రిక చదివించేయండి. పంతులు గారు, లగ్నపత్రిక చదవండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్లవనామ సంవత్సర మాఘమాస ఉత్తరాయణే శిశిర ఋతౌ చిరంజీవి అమర్కు
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియను ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. పెద్దల సమక్షంలో నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి నిర్ణయం జరిగినది.